తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని 5వ తేదీన నెల్లూరు నగరంలో పవిత్ర ర్యాలీ. ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ సయ్యద్ సమీ హుసైనీ మాట్లాడుతూ, మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో ఈ నెల 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు పవిత్ర ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఈ పవిత్ర ర్యాలీలో పార్టీలకు అతీతంగా ముస్లిం సోదరులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రవక్త, ప్రపంచ శాంతి ప్రదాత, అదేవిధంగా సమాజంలో మహిళలకు సమాన హక్కు, అంటరానితనానికి నిర్మూలన, సతీ సహగమనాన్ని నిర్మూలించిన, ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో మానవత్వాన్ని, అదేవిధంగా సమానత్వాన్ని చాటిన మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1500 జన్మదినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ముహమ్మద్ ప్రవక్త గారి గురించి ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలు తీసుకుని వచ్చిన ప్రపంచ సంస్కరణకర్త ముహమ్మద్ ప్రవక్త అని చెప్పి అన్ని కులాలకు చెందిన స్కాలర్లు చెప్తారు. ఈ సంవత్సరం మన కోటమిట్ట సెంటర్ నుంచి యూసుఫియా మసీద్ వద్ద నుంచి ఏదైతే ముహమ్మద్ ప్రవక్త గారి శాంతి ర్యాలీ నడుస్తుందో ఆ ర్యాలీలో దాదాపు 50,000 మందికి పైచీలకు వస్తారనేది ఒక నమ్మకం మాకుంది. ఎందుకంటే 1500 సంవత్సరాలు అనేది ఒక ఫిగర్ అన్నమాట. 1500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అని చెప్పి ఇంకా మనం అందరం కూడా గర్వంగా సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే ఈ 1500 సంవత్సరాల ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల్లో ఈ కార్యక్రమానికి మన సింహపురి గడ్డ మీద ఉన్న మైనార్టీల ఆశాజ్యోతి అయిన హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ లాగా అతనికి ప్రభుత్వం నియమించడం, అతను వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ముహమ్మద్ ప్రవక్త గారి 1500 జన్మదినోత్సవ వేడుకలు రావడం అనేది అది యాదృచ్ఛికమైంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని పెద్ద మనసు చేసి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకు అన్న ప్రసాదాన్ని కూడా ముందుకొచ్చి నేను అందిస్తానని చెప్పి తెలియజేసినందుకు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి మా అందరి ముస్లింస్ అందరి తరఫున సలాంలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఏదైతే ప్రవక్త గారు మాకు చూపించిన మార్గం ఉందో, ఏదైతే ఇస్లాం ధర్మం మాకు నేర్పించిందో దానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఏ ర్యాలీ అయితే జరుగుతుందో ఆ ర్యాలీని చూసిన తర్వాత ఎవరైనా ర్యాలీ చేస్తే, ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే ఏ విధంగా ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకలను ముస్లింలు చేశారో ఆ విధంగా చెయ్యాలా అని ప్రతి ఒక్కరూ మా మీద ప్రశంసలు కురిపించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి కానివ్వండి, ఏ ఒక్క వ్యక్తికి కానివ్వండి, ఇది ఎవరికి సంబంధించింది కాదు. ఎందుకంటే అష్హదు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే కల్మా ఏదైతే ఉందో అది యూనివర్సల్. ముస్లింలు ఎవరైతే కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో, ఎవరైతే ప్రవక్త గారిని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు, జమాత్లకు అతీతంగా రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సర్వశక్తులు కూడించి ఈ ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల గురించి అతనికి ఆహ్వానం ఇచ్చినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ఏ సౌకర్యాలు మీకు కావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ కానివ్వండి, కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి క్లీనింగ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అతని దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు అందరినీ సమన్వయపరిచి అధికారులతో మాట్లాడి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమం వల్ల కేవలం ర్యాలీలో పోయే వాళ్ళకు కాదు, అక్కడికి వచ్చే ట్రాఫిక్ కి కూడా, ఇతర ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు కార్యాచరణను రూపొందిస్తున్నారు. అల్హమ్దులిల్లా మనం అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో రేపు శుక్రవారం రోజు సాయంత్రం మగ్రిబ్ నమాజ్ తర్వాత 6 గంటల తర్వాత 5వ తేదీ కోటమిట్ట యూసుఫియా సెంటర్ నుంచి ఏదైతే ఈ ర్యాలీ పోద్దో చరిత్రలో ఒక స్వర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఈ ర్యాలీ ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. మా న్యూస్1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.